త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రివర్గ కూర్పుపై రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారని, దీంతో పాటు 1-2 రోజుల్లో టీపీసీసీ కార్యవర్గం కూడా పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే పార్టీ సంస్థాగత వ్యవహారాలపైన రాహుల్ గాంధీతో చర్చించినట్టుగా తెలిపారు మహేష్ గౌడ్. రైట్, మొత్తానికి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి అయితే కదలిక వచ్చినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో రేవంత్ బిజీగా గడుపుతున్నారు. దీనికి సంబంధించి వివరాలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే అందించారు. మొత్తానికి రాహుల్ గాంధీతో కూడా చర్చ జరిపినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం చర్చించారు, నిజంగా ఈసారైనా మంత్రివర్గ కూర్పు అనేది ఉంటుందా లేదా? ఆశావాహులు ఇప్పటికే చాలాసార్లు ఎదురు చూశారు, అయినప్పటికీ కూడా నిరాశపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. సో ఉన్న 6 బెర్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మంత్రివర్గ కూర్పు ఉంటుందని చెప్పేసి పీసీసీ చీఫ్ చెప్తున్నారు. సో ఆ విధంగా కదలిక ప్రారంభమైందని చెప్పుకోవచ్చా? నిజంగానే మంత్రివర్గ కూర్పు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వినబోతున్నామా? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా రాజేశ్వరి, మరి ఏడాది నరగా కూడా కాంగ్రెస్ తెలంగాణలో ఇక ప్రభుత్వం చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్తో పాటు మరొక 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 18 మంది ఉండగా మరి ఇప్పటి వరకు అయితే సీఎం రేవంత్తో కలిపి 12 మంది మాత్రమే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు. మరొక 6 బెర్తులు కూడా ఏడాదిన్నరగా ఇంకా ఎప్పుడెప్పుడు ఫుల్ఫిల్ చేస్తారా అని చెప్పి ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అదే క్రమంలో కూడా పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. అయితే ఇక టీపీసీసీ అధ్యక్ష రేసులో కూడా చాలామంది పోటీ పడ్డ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్కు మరి ఆ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇటు పార్టీకి సంబంధించిన మరి సంస్థాగత పదవుల విషయంలో కావచ్చు, కేబినెట్ పోస్టుల భర్తీ విషయంలో కావచ్చు, మరి 3 రోజులుగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇక మొట్టమొదటగా నీతి ఆయోగ్ సమావేశంలో నిన్న పాల్గొన్నారు. సో ప్రధానితో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధికి సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల విషయంలో కూడా ఆయన మరి మాట్లాడినట్టు స్పష్టమవుతుంది. ఇదే నేపథ్యంలో మరి ఇక ఆయన 3 రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. సో ఇక పార్టీలో ఒక రకంగా అసంతృప్తి అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆశావాహులంతా కూడా మరి తమకు మంత్రి పదవులు దక్కుతాయని ఎదురు చూస్తున్న క్రమంలో మరి ఇది ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. అయితే ఈసారి పక్కాగా మరి ఈ మంత్రి పదవులు భర్తీ చేస్తారని స్పష్టమవుతుంది. కాసేపటి క్రితమే ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే విషయం వెల్లడించారు. సో మంత్రి పదవుల భర్తీలో మరి 6 స్థానాలు ఉన్నాయి. దీంట్లో 5 ఇప్పుడు భర్తీ చేస్తారని చెప్పి కూడా మరి ప్రచారం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో మరి మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాటలు ఇందుకు మరి మనం రుజువుగా అనుకోవచ్చు. సో 2-3 రోజుల్లో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీతో పాటు అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో మరి సంస్థాగత ఎన్నికలకు కూడా సిద్ధం చేసేందుకు కూడా పార్టీలో ఉన్న సంస్థాగత పదవులను కూడా నియమించేందుకు కూడా మరి రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా చర్చించినట్టు స్పష్టమవుతోంది. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మరి ఆశావాళ్ళకైతే వాళ్ళ నిరీక్షణకైతే మరి 2-3 రోజుల్లో తెరపడనుందని స్పష్టమవుతోంది. సో ఆశావాళ్ళంతా కూడా మరి తమకు మంత్రి పదవులు వస్తాయని కూడా మరి ఆశిస్తున్న వారంతా కూడా వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. రాజేశ్వరి, శ్రీనివాస్, అయితే ఇందులో పర్టికులర్గా చూసుకుంటే ఆశావాహులు ఎంతమంది ఉన్నా పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు కట్టబెడతామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. పీసీసీ చీఫ్ ఎన్నిక సందర్భంగా మనం అది చూసాం కూడా, మహేష్ కుమార్ గౌడ్ విషయంలోనే జరిగింది. సో ఇప్పుడు కూడా అలా పార్టీ కోసం పనిచేసే వారి కోసం మాత్రమే బెర్తులు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే పార్టీలో ఉన్న సీనియర్స్కు లేకపోతే రాజకీయ అనుభవం కాస్త ఎక్కువ ఉండి సలహా ఇచ్చే వ్యక్తులకి ఏమైనా ప్రయారిటీ ఉండబోతోందా? ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకే కేబినెట్ పోస్టుల భర్తీలో అవకాశం ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మొన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల భర్తీలో కూడా అదే ప్రక్రియ అవలంబించారు. మరి తాజాగా ఇక దీపాదాస్ మున్షి స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ కూడా నియమించిన తర్వాత ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల విషయంలో మరి ఆ తెరపైకి కొత్త పేర్లు వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ 6 మంత్రి పదవుల కోసం కూడా సుమారు 16 మంది పోటీలో ఉన్నారు. సో అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలను సమన్వయం చేస్తూ మరి 6 మంత్రి పదవులను భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సో దీంట్లో సీనియారిటీ ప్లస్ ఆ పార్టీ కోసం పనిచేసిన వారికి మరి మొట్టమొదటగా బెర్తులు కేటాయించే అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. దీనిపైన మీనాక్షి నటరాజన్ కూడా
సపరేట్గా తన ఒక నివేదిక ఇప్పటికే మరి కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చినట్టు కూడా స్పష్టమవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కూడా రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. సో మొత్తానికి మరి కొన్ని గంటల్లో ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేసేందుకు కూడా రాహుల్ గాంధీ కూడా సుముఖత చూపించినట్టు కూడా స్పష్టమవుతుంది. సో ఇన్నాళ్ళుగా ఆశావాహులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికైతే మరి ఖచ్చితంగా ఈ సస్పెన్స్ వీడబోతుంది. కొందరికి అయితే మాత్రం అందులో అవకాశాలు వచ్చే పరిస్థితి అయితే ఉంది. రాజేశ్వరి, పార్టీ సంస్థాగత వ్యవహారాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణాదిలో కాస్త కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గానే ఉన్న నేపథ్యంలో తెలంగాణ విషయానికి సంబంధించి పార్టీని ఇంకాస్త జనంలోకి తీసుకువెళ్లేందుకు సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు కూడా ఎలాంటి అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది కనుక సంస్థాగత ఎన్నికల దిశగా కూడా ఇప్పుడు అడుగులు వేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇదే నేపథ్యంలో మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏడాది తర్వాత మరి టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించారు. అందరినీ బుజ్జగించి మిగిలిన పార్టీ పదవుల్లో మరి అసంతృప్తులను కూడా నియమించే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇక సంస్థాగత పదవుల విషయంలో కూడా ఎవరైతే నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ పోస్టులు దక్కని వారికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు కావచ్చు, తర్వాత మరికొన్ని పార్టీ ప్రభుత్వ పదవులు కూడా ఉంటాయి కనుక, పార్టీ చీఫ్ విప్ లాంటి పదవులు కూడా ఉంటాయి కనుక అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేసి రాని వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆ స్థానంలో భర్తీ చేసే అంశంలోనే ఇది వాయిదా పడుతూ వస్తుంది. ఇక అందరితో చర్చించిన తర్వాత ఫైనల్గా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరి కేసీ వేణుగోపాల్తో కావచ్చు, తర్వాత ఇవాళ రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యారు. సో మంత్రి పదవుల విషయంలో, నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు, మరి పార్టీ సంస్థాగత పదవుల విషయంలో మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చినట్టు స్పష్టమవుతుంది. రాజేశ్వరి, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి క్యాబినెట్ విస్తరణ ఉండబోతోంది అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిజంగానే క్యాబినెట్ విస్తరణ ఉంటే గనక ఏఐసీసీ నిర్ణయానికే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఏఐసీసీ పెద్దల నిర్ణయానికి విడిచిపెడతారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరైనా పేర్లను సిఫార్సు చేసే అవకాశం కనిపిస్తుందా, అది కూడా లేకపోతే లాబీయింగ్ ఏమైనా పనిచేసే అవకాశం ఉంటుందా? సో ఇన్ని అంశాలు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ ఉండబోతోంది. మంత్రివర్గంలో కూర్పుతో పాటు అటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపైన కూడా చర్చ అనేది ఉండబోతోంది అని చెప్పి ఒక స్పష్టత అయితే ఇస్తున్నారు. మరి చూడాలి భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుందో. నిజంగానే క్యాబినెట్ విస్తరణ జరిగితే గనక ఎవరెవరికి బెర్తులు ఖాయమవుతారన్నది మాత్రం వేచి చూడాల్సిందే.